అలాగే ఇప్పుడు యంగ్ జనరేషన్ కొంచెం సైట్ వచ్చినా నాకు అందం పోతుంది అని లాసిక్ సర్జరీ చేపించుకుంటూ ఉంటారు. అది ఏజ్ క్రైటీరియా ఏంటి? నేను నువ్వు అన్న స్టేట్మెంట్ రాంగ్. ఓకే. ఏది అందం కోసం అని అస్సలు కాదు. ఓకే. వే బ్యాక్ లేట్ 90s ఆ టైంలో కొంచెం అట్లా కాన్సెప్ట్ బిగిన్ అయింది. రైట్. కానీ ఇమాజిన్ నీ గ్లాసెస్ లేవు కాబట్టి తెలియదు, కళ్ళజోడు పెట్టుకున్నా అడిగితే తెలుస్తుంది. అందం కాదు, అది అడ్వాంటేజ్. ఏమి లేకుండా చూడటం ఎంత అడ్వాంటేజ్. కింద పడినాయి, పగిలిపోయినాయి, మిస్ అయినాయి, పాపం వాళ్ళకి కనపడదు. ఎట్లా ఆల్సో మెయింటెనెన్స్ మ్యామ్, ఎవ్రీ టైం మనం చెకప్ చేయించుకోవాలి, గ్లాసెస్ మార్చుకోవాలి, అలాంటివి కూడా చాలా మంది రికరింగ్ ఎక్స్పెండిచర్. కరెక్ట్. కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి, అవి కూడా అంతే ఎక్స్పెన్సివ్. ప్లస్ వాటితో చాలా లిమిటేషన్స్. యూ కాంట్ గెట్ ఇన్ టు వాటర్, యూ కాంట్ హ్యావ్ ఎ షవర్, అసలు అలా కళ్ళు అలా పడుకోకూడదు. డ్రైవ్ చేసేటప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. బైక్ మీద వెళ్ళినప్పుడు డస్ట్ పార్టికల్ ఏమైనా పడితే చాలా ఇబ్బంది ఉంటుంది. కనిపించదు ఫస్ట్ కొన్ని సార్లు దూరం ఎంత ఉందో లాంటి. బ్యూటీ కమ్స్ లేటర్. రైట్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కూడా అలో చేస్తుంది. వావ్. ఓకే. బేసిక్ ప్రొసీజర్స్ లాంటి. సో ఏ ఏజ్ క్రైటీరియా? చాలా మంది వాళ్ళు allowing it. Amazing. So ఏజ్ క్రైటీరియా నుంచి మనం స్టేబుల్ పవర్ అనుకున్నాం కదా. రైట్. సో యూజువల్లీ 18 అబోవ్ అయితే బెటర్. 20, 21 ఇప్పుడు డిజిటల్ స్ట్రెస్ వచ్చాక నేనైతే ఆగండరా, 18 వస్తే గబుక్కుని కాదు, చూద్దాము, ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే అది ఇంప్రూవ్ అవ్వాలి. ఎక్సెసివ్ గా వాళ్ళు పిల్లలు కూడా అంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ లో చదవట్లేదు, డిజిటల్ ల్యాప్టాప్ మీద డెస్క్టాప్, కొంతమంది ఫోన్లలో కూడా ఈజీ కదా. అంటే ఇట్ క్యారీస్ 10 టెక్స్ట్ బుక్స్ కదా. రైట్. ఇన్ని టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయకుండా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, మెటీరియల్ దొరుకుతుంది. సో అందరు స్క్రీన్స్ మీద చదువుతున్నారు. బుక్స్ మీద చదివేటప్పుడు మనకి షిఫ్టింగ్ ఫోకస్ ఉంటుంది. రైట్. మరి స్క్రీన్ మీద ఒకటే ఫోకస్, లాస్ట్ స్టేర్ చేస్తాము. సో ఫటీగ్ ఉంటుంది, ఐ మజిల్స్ అలసిపోతాయి. అంటే దూరం చూసినా దగ్గర చూసినా, దూరం చూసినప్పుడు మజిల్ యాక్షన్ ఉండదు, దగ్గరగా చూసినప్పుడు మజిల్ యాక్షన్ ఉంటుంది. ఓకే. సో అందుకని ఇప్పుడు మనకు కాళ్ళు కొంచెం ఎక్కువసేపు నడిస్తే కాళ్ళు నొప్పి పెడతాయి అన్నట్టు. రైట్. ఐ మజిల్ కూడా ఫటీగ్ ఉంటుంది కదా. సో కొంత రెస్ట్ ఇస్తే బాగున్నట్టు ఉంటుంది. అలాగే ఇవాపరేటివ్ డ్రైనెస్, ఎందుకంటే కళ్ళు ఆర్పకుండా చూస్తాం, బ్లింక్ చేయం. రైట్. అందుకే సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్స్ కి 20 రూల్ అని చెప్తాం. ఓకే. ఎవ్రీ 20 minutes లుక్ 20 feet away అండ్ బ్లింక్ 20 times. ఓకే. ఈచ్ బ్లింక్ తోటి సర్ఫేస్ వెట్ అవుతుంటుంది. లైక్ ఆటోమేటిక్ గా మీరు చెప్తున్నప్పుడు నేను కూడా చేస్తున్నాను. రైట్. అలాంటివి అన్నమాట. అందుకని ఈ డిజిటల్ స్ట్రెస్ మూలాన ఇంకా ఎక్కువ అవుతుంది. అధిక శ్రమకు ఉన్నాయి కదా, మీరు కొంచెం ఆ ఏజ్ నుంచి అయితే కొంచెం బెటరు. ప్రెడిక్టబుల్ అంటే స్టేబుల్ పవర్ అనేది మోర్ ప్రెడిక్టబుల్. అది అలాగే క్యాటరాక్ట్ కేసెస్ మన ఇండియాలో ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఈజ్ ఇట్ వన్ ఆఫ్ ద రీజన్ బ్లైండ్నెస్ కి? ది హైయెస్ట్ అక్రాస్ ద గ్లోబ్, నాట్ ఓన్లీ ఇండియా. క్యాటరాక్ట్ అనేది అందరికీ వస్తుంది. నేను అడుగుతా ఉంటా, మీరు ఫిజిక్స్ క్లాస్ లో చదువుకున్నారు కదా, లైట్ కెనాట్ పాస్ త్రూ ఒపాక్ మీడియా అని. రైట్. ఓకే. రైట్. సో అది లోపల ఉండే న్యాచురల్ లెన్స్, అది క్లౌడీగా అవుతుంది, అప్పుడు విజన్ తగ్గుతుంది అనమాట. సో క్యాటరాక్ట్ అనేది అందరికీ వస్తుంది, ఇంక్లూడింగ్ మీ. ఎవరికైనా అంటే ఇంక్లూడింగ్ మీ అంటే ఎందుకు చెప్పంటే చాలా మంది అనుకుంటారు మీరు డాక్టర్లు ప్రివెంట్ చేయగలరు. ప్రివెంట్ అది కాదు, అది ఏజింగ్ తోటి వచ్చేది. కొన్నిసార్లు కొన్ని మెడిసిన్స్ తో, అంటే స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ రావచ్చు, ఎక్కువగా ఎక్సెసివ్ యూవి లైట్ ఎక్స్పోజ్ అయినప్పుడు క్యాటరాక్ట్ ఇండ్యూస్. చాలా మంది మనం ఆస్మాటిక్స్, కొంతమందికి వాళ్ళకి స్టీరాయిడ్ ఇన్హేలర్స్ అవి కూడా పెడతారు. సో వస్తుందమ్మా ఖచ్చితంగా. ఎవ్రీవన్ షుడ్ గో త్రూ ఆర్ ఇట్ డిపెండ్స్? నో, ఏజ్ తోటి అందరికీ వచ్చేదే. ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం క్యాటరాక్ట్ వస్తుంది. ప్రతిమా కారణాలంటే ఇవి. ఒక్కొక్కసారి ట్రామా. రైట్. ఓకే. షటిల్ కాక్ ఇంజరీస్ ఎంత ఫ్రీక్ ఇంజరీస్, అసలు ప్రొటెక్టివ్ గ్లాసులు పెట్టుకొని చేయాలి. రైట్. ఓకే.